హైదరాబాద్ కుకట్పల్లి కాముని చెరువుని హెచ్ఎండి అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో చెరువు పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకోసం ఎదురయ్యే ఆటంకాల్ని తొలగించడానికి హైడ్రా సహకారాన్ని హెచ్ఎండి అధికారులు కోరడంతో రంగనాథ్ స్పాట్కు చేరుకొని చెరువు పరిశీలన చేపట్టారు. గతంలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేదలని కదిలించబోమని, భవిష్యత్తులో చెరువులు, కుంటలు, నాలాలు గాని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. బృందమును అట్లానే హెచ్ఎండి అధికారులు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ స్థానిక రిక్వెస్ట్ల మీద ఈ చెరువు ఎంక్రోచ్ అవుతుందనేటటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడంతా కూడా చూసాము. హెచ్ఎండి ఈ కాముని చెరువును కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ అంటే కొంత ఈ డెబ్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డంప్ చేస్తున్నట్టు ఇది క్లియర్గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అల్లరి చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాం, గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి